లోపలికి రండి. నమస్కారం అండి, నేను గీతని. గీత నువ్వా? కూర్చోమ్మా. కూర్చోండి. కూర్చో బాబు. నమస్తే ఆంటీ, నా పేరు దివ్య, నేను లాయర్ని. ఈయన మా ఆయన హర్ష. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. ఎందుకమ్మా లాయర్ని తీసుకొచ్చావు? ఏదైనా సమస్య? కంగారు పడకండి ఆంటీ, మీకు తెలిసిన నిజం మాకొకటి చెప్పాలి. ఏ నిజమమ్మా? మీ ఇంట్లో ఈ గీత తన భర్త సురేష్ రెంటుకుండేవారా అండి? ఉండేవారు బాబు. ఎన్నాళ్ళున్నారు? ఇక్కడొక 4-5 నెలలు ఉన్నారమ్మా. ఎందుకు ఈ వివరాలన్నీ అడుగుతున్నారు? మీకు తెలిసే ఉంటుంది, గీతను ఆ సురేష్ వదిలేశాడు. అసలు తన భార్యే కాదు, తనకు పెళ్లే జరగలేదని బుకాయిస్తున్నాడు. అవునమ్మా, వాళ్ళు విడిపోయే రోజు మా ఇంట్లోనే గొడవైంది. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఎందుకు గొడవ పడ్డారా అని నేను కూడా చాలా బాధపడ్డాను. గీత ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆంటీ. సురేష్ కాదు అంటే గీత అన్యాయం అయిపోతుంది. తను తన కడుపులోని బిడ్డ దిక్కులేని వాళ్ళు అవుతారు. వాళ్ళ జీవితమే నాశనం అయిపోతుంది. గీత తరపున మేము కోర్టులో కేసు వేశామండి. మీరు కోర్టుకొచ్చి గీతకు సురేష్కు పెళ్ళయిందని, 4-5 నెలలు మీ ఇంట్లోనే కాపురం కూడా ఉన్నారని మీరు కోర్టుకొచ్చి సాక్ష్యం చెబితే గీతకు న్యాయం జరుగుతుందండి. ఆ తర్వాత మేము అన్యాయం అయిపోతాం సార్. సురేష్ వాళ్ళ నాన్న మామూలు వ్యక్తి కాదు, మనుషుల్ని చంపడానికి కూడా వెనుకాడని దుర్మార్గుడు. రేపు కోర్టులో మా అమ్మ అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే అతను మమ్మల్ని చంపడానికి గ్యారంటీ ఏంటి? దేవుడయ్య ఎంత పెద్ద దుర్మార్గుడో మాకు తెలుసండి. కానీ అతనికి భయపడి న్యాయాన్ని చంపేస్తామా చెప్పండి? మనం ధైర్యంగా ఉంటే అతను ఏమీ చేయలేడు. మీరు ఎన్నైనా చెప్తారు మేడం, మా ప్రాణాల మీదకి వస్తే కాపాడేది ఎవరు? మా బ్రతికేదో మేము బతుకుతున్నాం, మమ్మల్ని వదిలేయండి. మీ కళ్ళ ముందు ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరికే ఉంటారా బ్రదర్? కనీసం ఇది అన్యాయం అని గొంతెత్తి చెప్పలేరా? మీ అక్కకో చెల్లికో ఇలాగే జరిగితే మీరు మౌనంగా ఉంటారా? నేనేం సినిమా హీరోని కాదు సార్, 100 మందిని ఎదిరించడానికి. సగటు మనిషిని. అయినా మా అమ్మ స్థానంలో మీ అమ్ముంటే మీరు ఇలాగే మాట్లాడతారా? తప్పకుండా బ్రదర్, అమ్మ ఎవరికైనా అమ్మే. అన్యాయాన్ని ఎదిరించడానికి సినిమా హీరోనే కానక్కర్లేదు, ప్రశ్నించే ప్రతి గొంతు హీరోనే. దేవుడైతో పోలిస్తే మనం బలహీనులమే కావచ్చండి. కానీ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి అని చిన్నప్పుడు శతకం చదువుకున్నాం కదా. అతిపెద్ద ఏనుగుని కూడా చిన్న గడ్డిపోచలు కలిపి బంధించవచ్చని కూడా చదువుకున్నాం. మనమంతా కలిస్తే ఆ దేవుడయ్య జైలుకు వెళ్ళడం తప్ప ఏమీ చేయలేడు. గీతకి న్యాయం జరుగుతుందండి. అలాగేనమ్మా. మా వల్ల ఒక ఆడపిల్లకు న్యాయం జరుగుతుందంటే అంతకంటే పుణ్యమే ఉంటుంది. నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తానమ్మా. వద్దమ్మా, అది మన ప్రాణాలకే ముప్పు. అరే నా మాట వినమ్మా.
ఒరే, ఆడదాన్ని, పెద్దదాన్ని, నేనే ధైర్యం చేస్తుంటే వయసులో ఉన్న పిల్లాడివి నువ్వెందుకురా వెనకడుగు వేస్తావు? నీ చిన్నప్పుడే మీ నాన్న చనిపోయాడు. మగదిక్కు లేకుండా నిన్ను పెంచడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకేం తెలుసు? నాకు తెలుసురా. ఆ పరిస్థితి గీతకు రాకూడదు. నాలా గీత బాధపడకూడదు. అమ్మ గీత, నేను కోర్టుకొస్తాను. మీకు పెళ్ళైందని సాక్ష్యం చెప్తానమ్మా. అయ్యో లేమ్మా. చాలా థ్యాంక్స్ ఆంటీ. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీ వల్ల గీతకి న్యాయం జరగబోతోంది. రేపు మీరు కోర్టుకి రావాలి. తప్పకుండా వస్తానమ్మా. మా అబ్బాయిని కూడా తీసుకొస్తాను. అమ్మను జాగ్రత్తగా తీసుకురా బ్రదర్. గీత కూడా నీ చెల్లెలే అనుకో. తన జీవితాన్ని నిలబెట్టు. వెళ్ళొస్తాం ఆంటీ. ఉండండమ్మా, కాఫీ తాగి వెళ్దురు. రేపు ఒకేసారి అందరం కలిసి భోజనం చేద్దామండి. సరే సరే, వస్తామండి. వస్తాం ఆంటీ. మంచిదమ్మా. వస్తానంటీ. అలాగే అమ్మా. పిలువగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మీకు కూడా థ్యాంక్స్ సార్. రేపు కోర్టులో కమలమ్మ గారు చెప్పే సాక్ష్యంతో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఇక మీరు ధైర్యంగా ఉండండి. ఇంటికెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి. అలాగే సార్. దివ్య గారు, వెళ్దామా? ఏమండి, ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను. సరే. మేడం, ఏ పూలు కావాలి మీకు? బంతి పూల, చామంతి పూల, మల్లెపూల? మల్లెపూలు ఒక 5 మురులు 2 కట్టు. అలాగేనమ్మా. Proceed. యువర్ ఆనర్, నా క్లయింట్ గీతకి నిందితుడు సురేష్కి పెళ్లి జరిగింది అనడానికి ఎన్నో సాక్ష్యాలున్నాయి. కానీ దేవుడయ్య తనకున్న అంగబలం, ఆర్థిక బలం, పలుకుబడితో ఆ సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడు. వాళ్ళని భయపెట్టడం లేదా లోపరుచుకోవడం లాంటి చర్యల ద్వారా సాక్షుల్ని కోర్టు వరకు రానివ్వకుండా చేస్తున్నాడు. ఇందుకు నిదర్శనమే మొన్నటి సెషన్లో కోర్టు వరకు వచ్చిన పంతులు గారు భయపడి అబద్ధం చెప్పడం. I object, Your Honor. I strongly object, Your Honor. తప్పుడు సాక్ష్యం ప్రవేశపెట్టింది వాళ్ళు. అబద్ధపు సాక్షుల్ని లోబర్చుకుని ప్రలోభ పెట్టి జరగని పెళ్లిని జరిగింది అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పులన్నీ వాళ్ళు చేసి నా క్లయింట్ని నిందిస్తే ఎలా, యువర్ ఆనర్?
పైగా ఎలాంటి సాక్ష్యులను ఈ సెషన్లో ప్రవేశపెట్టకుండా ఒట్టి మాటలతో కాలయాపన చేస్తున్నారు. కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. లాయర్ దివ్య, మీకు సెషన్ టైం ఇచ్చింది వారికి వివాహం జరిగిందని రుజువు చేసే సాక్ష్యాలను ప్రవేశపెట్టడానికి. అలాంటి సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఎస్ యువర్ ఆనర్. గీతా సురేష్లు పెళ్లి చేసుకున్నాక మారేడుపల్లి ఏరియాలో ఒక ఇంట్లో అద్దెకున్నారు. ఆ ఇంటి ఓనర్ కమలమ్మ గారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని చెప్పగలిగిన ఏకైక ఆధారం కమలమ్మ గారే. వారిని కోర్టులో ప్రవేశపెట్టడానికి మీ అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. కమలమ్మ, కమలమ్మ, కమలమ్మ. ఎక్కడమ్మా మీ సాక్షి? ఒక్క నిమిషం సార్. లాయర్ దివ్య, మీ సాక్షిని త్వరగా రమ్మని చెప్పండి. లేని సాక్షి ఎక్కడి నుంచి వస్తుంది యువరానా? లాయర్ దివ్య, మీ సాక్షి లేరా? ఉన్నారు యువర్ ఆనర్. ఉంటే రమ్మని చెప్పండి లాయర్ దివ్య గారు. ఏ కారణం చేతనో వాళ్ళు రాలేదు యువర్ ఆనర్. ఏ వారికి మీకు బేరం తెగలేదా? మిస్టర్ ప్రసాద్. సారీ యువర్ ఆనర్. లాయర్ దివ్య గతంలో ఎన్నో కేసులు గెలిచి ఉండొచ్చు, కానీ ఈ కేసులో పూర్తిగా గతి తప్పారు. తన క్లయింట్ చెప్పిందే నిజమని గుడ్డిగా నమ్మి ఎలా అయినా సరే తన క్లయింటును గెలిపించాలని మొండి పట్టుదలతో, విపరీతమైన పంతంతో తప్పుడు సాక్ష్యాలను ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. డబ్బులిచ్చి అబద్ధపు సాక్ష్యాలు చెప్పించాలనుకుంటున్నారు. అందుకు నిదర్శనమే మొన్న కోర్టుకొచ్చిన శాస్త్రి గారు, ఈ రోజు కోర్టుకు రాని కమలమ్మ గారు. నో యువర్ ఆనర్. నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, అబద్ధపు సాక్ష్యం చెప్పమనలేదు. న్యాయశాస్త్రంపై ఒట్టేసి చెప్తున్నాను. ఒట్టులు ప్రమాణాలు కోర్టులో చెల్లవు లాయర్ దివ్య గారు. అలాంటప్పుడు సాక్షులతో భగవద్గీతపై ప్రమాణం ఎందుకు చేపిస్తున్నారు సార్? యువర్ ఆనర్, నేను ముందే చెప్పినట్టు ఆ దేవుడయ్య సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడు. నాకు ప్లీజ్ ఇంకొక అవకాశం ఇవ్వండి. యువర్ ఆనర్,
ఇప్పటికే చాలా సమయం వృధా అయింది. నా క్లయింట్ తన విలువైన సమయాన్ని కోర్టు వాయిదాల కోసం వెచ్చించాల్సి వస్తోంది. దీని ప్రభావం వల్ల అతని వ్యాపారంలో కూడా నష్టపోతున్నాడు. కనుక ఈ కేసును ఇంతటితో ముగిస్తే మంచిదని నా అభిప్రాయం, యువర్ ఆనర్. లాయర్ దివ్య, నిజంగా మీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉంది యువర్ ఆనర్. మరి వారిని కోర్టుకు తీసుకురాగలరా? తీసుకొస్తాను యువర్ ఆనర్. లాయర్ దివ్య, వచ్చే వాయిదాలో ఆ సాక్షిని తీసుకురండి. ఆ సాక్షి రాని పక్షంలో అదే చివరి వాయిదాగా తీర్మానిస్తూ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అడిగేదెవడు నిన్ను, ఆపేదెవడు నిన్ను, నువ్వు నీ మాట విన్ను రాజా, అనుభవించు రాజా. మొలతాడైనా గాని మనతో రాదు అని త్వరగా తెలుసుకోరా. ఇలాంటి స్వీట్స్ తిని ఎన్నేళ్ళయిందో. అవును, అప్పుడెప్పుడో చక్రపాణయ్య గారు అమెరికా వెళ్ళాక తిన్నాం. మళ్ళీ ఇప్పుడు తింటున్నాం. ఇక నుంచి రోజు ఇవే తింటారు. మీకేం కావాలన్నా తినిపించే పూచి నాది. ఆహా, మన వాచ్మెన్ బతుకులకి ఇంతకంటే ఏం కావాలి? నువ్వు తినమ్మా, తినండి తినండి. అన్నయ్య గారు, మీరేమన్నారు? వినేసిందా? విన్నట్టే ఉందయ్యో. ఇప్పుడు ఎలా నాన్న? మీరు ఇలాంటి వారని నేను అస్సలు అనుకోలేదు. అంటే చెల్లెమ్మ, అది ఇంత మోసం చేస్తారా? ఇంత దగా చేస్తారా? అది కాదు వదినా. మిమ్మల్ని ఎంతగా నమ్మాను. క్షమించండి అత్తయ్య. ఎన్ని రోజులు క్షమించాలి? ఈ రోజు బ్యాంక్ వెళ్ళి కట్నం డబ్బులు తీసుకొచ్చిస్తామన్నారు. కట్నం డబ్బులా? వాచ్మెన్ బతుకులు కాదా? వాచ్మెన్ బతుకులేంటి? అది అబ్బే ఏం లేదు చెల్లెమ్మా, మా వాచ్మెన్ గుర్తొచ్చాడు. నేను కట్నం గురించి అడుగుతుంటే మీరు వాచ్మెన్ అంటారేంటి? వాడు కూడా ఇంతే వదినా. ఇస్తానన్న కట్నం ఇవ్వలేక వియ్యంకులతో నానా మాటలు పడ్డాడు. అంటే ఇప్పుడు మీరు కట్నం డబ్బులు ఇవ్వరా? ఎందుకు ఇవ్వమ్మా? మా వాచ్మెన్ కూడా మేమే ఇచ్చాం. మాకెప్పుడిస్తారు? ఇందాకే కదమ్మా వ్రతం అయిపోయింది. బ్యాంకు టైం కూడా అయిపోయింది. రేపు తప్పకుండా ఇస్తాం. రోజు ఏదో ఒక సాకు చెప్తూనే ఉన్నారు. మీ చిన్న కొడలు కట్నం ఇవ్వకుండా కాపురానికి వచ్చిందని ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలు అంటుంటే నాకు సిగ్గుగా ఉంది. ఏంటి పోనా మాటలు? ఎవరో ఏదో అన్నారని వీయింకుల్ని అవమానిస్తావా? ఆహా, వచ్చాడయ్యా శోభన్ బాబు ఆపద్బాంధవుల్లో ఆదుకోవడానికి. అది కాదు ప్రసాద్, పెళ్ళై చాలా రోజులైంది కదా, కట్నం డబ్బులు ఇస్తారులే పోనా. బ్యాంక్ టైం అయిపోయిందని చెప్తున్నారు కదా, మరి డబ్బు మనుషులా మాట్లాడకు. డబ్బు అంటే నాకేం ప్రేమ లేదు ప్రసాద్, కానీ ఫార్మాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇరుగు పొరుగు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? ఇవాళొచ్చిన ముత్తైదువులు కూడా కట్నం డబ్బులు ముట్టాయా అని అడిగారు. నాకు తల కొట్టేసినంత పని అయ్యింది. ఎవరికి ఏ సమాధానం చెప్పనక్కర్లేదు. బావుగారు చెప్పండి. బావగారు, భువన్ ఇబ్బంది పడుతుంది కదా, అనుకున్న ప్రకారం రేపు డబ్బు తీసుకొచ్చేవండి. భువనా, ఇక నూరా
రుణమాఫీ చేస్తాడనుకుంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వమని చెప్పాడంటే. ఎంతైనా లాయర్ కదూ, లౌక్యంగా చెప్పాడు. రేపటికి రేపు ₹1,00,00,000 ఎలా ఇస్తాను నాన్న? నిజంగా ఇస్తావా ఏంటి? ఇవ్వకుండా ఏం చెప్తామయ్యా? ఈ రోజులాగే రేపు కూడా ఏదో ఒకటి చెప్తాం. ఇలా ఎన్నాళ్ళు నాన్న? ఈ ఆస్తి మన చేతుల్లోకి వచ్చేంత వరకు